హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏడీబీ రైడర్స్ క్లబ్. ఈ రోజు మనం వచ్చాము కేరళకి. వర్కల దగ్గర ఉన్న మన ఫ్రెండ్ దగ్గరికి వచ్చాము. ఎందుకు వచ్చామో తెలుసా? నా బైక్ అయితే 30 పొజిషన్లు ఇచ్చాను. దాని అయితే ఎక్సలెంట్గా తయారు చేశాడు. అది ఎవరో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. లెట్స్ కమ్ ముసా. థ్యాంక్ యూ సో మచ్ బై. యాక్చువల్లీ ఈ బండి ట్యాంక్ డెంట్ అయిపోయింది, ఎవ్రీథింగ్ గాన్, కానీ గుడ్ పొజిషన్లో నాకు బండి इच्छाడు. तो आपने कैसा किया इतना अच्छा मिरेकल पोजीशन में मेरी गाड़ी को? इधर में हमारा एक गैरेज है, मालिक मुसा गैरेज. इधर से 4 महीना पहला 2 बाइक आया था. भाई विजय का बाइक था. बाइक का कंडीशन बहुत वर्स था. एक्सीडेंट हुआ, इंजन सीज हुआ, बहुत मैकेनिक वर्क था. पूरा अपना जल्दी कर सकता है उतना जल्दी हम किया. बाद में पेन में टांग में डिजाइन करना का था, वो किया. अभी डिलीवर हो गया. చెప్పాలంటే మన తెలంగాణలో ఎక్కడ కూడా ఇలాంటి కండిషన్లు ఇచ్చేంత కెపాసిటీ ఉన్న మగాడితే ఎవడు లేడు. ఎంత షోరూంలో ఇచ్చినా కూడా ఇంత నీట్గా వర్క్ అయితే చేసేవాడు. కంప్లీట్ డీటెయిల్ క్లీనింగ్, చిన్న చిన్న వర్క్ నుంచి దగ్గర నుంచి చూసుకుంటే ఎవ్రీథింగ్ డీటెయిల్ క్లీన్ చేసి మనకి ఇచ్చాడు. ఇంకో దీంతో పాటు ఇంకో బైక్ తిన్నాను, అది కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. 21 నుంచి 22 మోడల్కి ఎలా అప్డేట్ చేస్తారు కదా? ఓకే, we did the conversion and facelift of this bike. This was I think 2021 model, एक पुराना मॉडल था. अभी हमने 2022-23 मॉडल को फेसलिफ्ट किया. पूरा फ्रंट पोर्शन चेंज किया, ये आगे वाला सब कुछ फ्रेम इधर का क्या क्या चेंज करना है वो सब चेंज करके नया दिया. और बाद में डिटेल क्लीनिंग किया, especially the painting job. We designed the bike, we paint the bike, did some more extra modification. We did ఫుల్ సిస్టమ్ పవరేజ్ ఎగ్జాస్ట్. మన తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరు కూడా ఇంత డీటెయిల్ క్లీన్ చేయడానికి ఎవరు ముందుకు రారు. బట్ మూసా వచ్చేసి ఇవన్నీ చేయగలుగుతారు. ఆయనతో మాత్రం అవుతుంది. డిజైన్ కావాలనుకున్నా కూడా, ఇలాంటి మోడిఫికేషన్ కావాలనుకున్నారా, ఇతను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇతను కేరళలో ఉంటాడు. ట్రాన్స్పోర్ట్ ఎలా కూడా చేయాలో అతను చెప్తాడు. ఎవ్రీథింగ్ డీటెయిల్స్ క్లీనింగ్ గురించి చెప్తాడు ఆయనకి. ఫుల్ అప్డేట్ అయిపోయిందండి.